హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శ్రీకాళహస్తి నుంచి మధురై వెళ్ళే సర్వీస్ నంబర్ 8006 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ తిరుపతి డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 4:45 శ్రీకాళహస్తి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5 గంటలకు శ్రీకాళహస్తి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల తిరుపతి, చిత్తూరు, వేలూరు, తిరువన్నామలై మీదుగా మధురైకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ తిరుపతికి సాయంకాలం 6:30 చిత్తూరుకు రాత్రి 8:05, వేలూరుకు రాత్రి 9:05, తిరువన్నామలై లేదా అరుణాచలంకు రాత్రి 11:10, మధురైకు ఉదయం 7 గంటలకైతే చేరుకుంటుంది. శ్రీకాళహస్తి నుంచి మధురైకు సుమారుగా 542 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 14 గంటలు. శ్రీకాళహస్తి నుంచి మధురైకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1056 రూపాయలు అయితే అవుతుంది. అలాగే తిరుపతి నుంచి మధురైకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 994 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం మధురై నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే సర్వీస్ నంబర్ 8007 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5:30 మధురై బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు మధురై నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తిరువన్నామలైకు అర్ధరాత్రి 1:50, వేలూరుకు తెల్లవారుజామున 3:55, చిత్తూరుకు తెల్లవారుజామున 4:55, చంద్రగిరికి ఉదయం 6 గంటలకు, తిరుపతికి ఉదయం 6:30, అలాగే శ్రీకాళహస్తికి ఉదయం 7:30 అయితే చేరుకుంటుంది. మధురై నుంచి శ్రీకాళహస్తికి టోటల్ జర్నీ అవర్స్ 13:30. తిరుపతి నుంచి మధురైలో శ్రీకాళహస్తి నుంచి మధురై వెళ్ళే వాళ్ళు ఈ సర్వీస్ని ఉపయోగించుకుంటే చాలా బెటర్. ఎందుకంటే తిరువన్నామలై నుంచి నాన్ స్టాప్ గతి ఈ బస్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.